సో జిఎస్టీ పన్ను రేట్ల గురించి చూద్దాం ఒకసారి. ఇది మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో బంగారంపై 3% పన్ను విధించడం జరిగింది. అలాగే దుస్తులపై చూసినట్టయితే దుస్తులు, ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు, 500 రూపాయల కన్నా తక్కువ విలువ కలిగిన చెప్పులపై 5% పన్ను. సో 5% పన్ను వేటిపై అంటే దుస్తులు, ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు, నెక్స్ట్ 500 రూపాయల కన్నా తక్కువ విలువ కలిగిన చెప్పులు. సో వీటిపైన 5% పన్ను అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 500 రూపాయల కన్నా ఎక్కువ విలువ కలిగిన చెప్పులపై 18% పన్ను. సో చెప్పులు 500 రూపాయల కన్నా తక్కువగా ఉంటే అది 5% పన్ను. సో 500 రూపాయల కన్నా ఎక్కువగా ఉంటే అది 18% పన్ను అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో టిష్యూలు, సో ఐస్ క్రీమ్, మినరల్ వాటర్, స్టీల్ ఉత్పత్తులు, నోట్ పుస్తకాలు, సో వీటన్నిటిపైన 18% అని చెప్పేసి గుర్తుంచుకోండి పన్ను రేటు. నెక్స్ట్ బీడీలు, చూయింగ్ గమ్, పాన్ మసాలా, హెయిర్ డై, సైకిల్స్, కూల్ డ్రింక్స్, వాషింగ్ మిషన్స్, సో వీటన్నిటిపైన 28% పన్ను అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1000 రూపాయల కన్నా ఎక్కువ విలువ కలిగిన దుస్తులపై 12% పన్ను. నెక్స్ట్ ప్యాకింగ్ చేసిన పళ్ళ రసాలపై, టూత్ పౌడర్పై 12% పన్ను. సో ఈ 12% అంతా ఒక బంచ్లా పెట్టుకోండి. ఏంటంటే 1000 రూపాయల కన్నా ఎక్కువ విలువ కలిగిన దుస్తులు అండ్ ప్యాకింగ్ చేసిన పళ్ళ రసాలు, టూత్ పౌడర్, సో వీటన్నిటిపైన 12% పన్ను రేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇదంతా మనకు ఈ జిఎస్టీ అంతా మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో వీటి గురించి నేను బ్రీఫ్గా ఇంకొక వీడియో చేస్తాను జిఎస్టీ గురించి. నెక్స్ట్ అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత? సో ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది. సో ఏంటంటే అటార్నీ జనరల్ ప్రస్తుతానికి ఎవరంటే ముకుల్ రోహత్గి. సో ఇతని పదవీ కాలాన్ని మరో 5 సంవత్సరాలు కేంద్రం పొడిగించిందని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. సారీ, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. సో ఇంతకుముందు కూడా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, సో ఇతని పదవీ కాలాన్ని మరో 5 సంవత్సరాలకు పొడిగించింది కేంద్రం. సో ఈ అటార్నీ జనరల్ ఏం చేస్తాడంటే ప్రభుత్వ పద్ధతులను ఆడిటింగ్ చేస్తారు. సో అటార్నీ జనరల్ ఏం చేస్తాడంటే ప్రభుత్వ పద్ధతులను ఆడిటింగ్ చేస్తారు. సింపుల్ చెప్పండి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్డర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సౌర విద్యుత్తో ఎగరగలిగే మానవరహిత విమానాన్ని ఏ దేశం తయారు చేసింది? చైనా. ఇది ప్రపంచంలోనే సౌర విద్యుత్తో నడిచే రెండో అతిపెద్ద డ్రోన్. సో ఇది 60,000 మీటర్ల ఎత్తులో ఎగరగలదు. దీని రెక్కల పొడవు వచ్చేసి 40 మీటర్లు. దీని వేగం వచ్చేసి గంటకు 150 నుంచి 200 కిలోమీటర్లు. ఈ విమానం పేరు వచ్చేసి రెయిన్బో లేదా కైహోంగ్. దీన్ని తయారు చేసింది చైనా అకాడమిక్ ఆఫ్ ఏరోస్పేస్ ఏరో డైనమిక్స్. సో దీన్ని బయట దేశానికి అమ్మేద్దాం అని చెప్పేసి వీళ్ళు చూస్తారు. సో ఎందుకు ఉపయోగపడుతుందంటే విపత్తుల సమయంలో నిర్వహణకు ఈ రెయిన్బో లేదా కైహోంగ్ సౌర విద్యుత్ విమానం నడుస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే మానవులు దీన్ని ఆపడేయాల్సిన అవసరం లేదు, మానవులు లేకుండా ఇది ప్రయాణిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది 60,000 మీటర్ల వరకు ఎగరగలదు. దీని రెక్కలు వచ్చేసి 40 మీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే దీని పేరు. సో దీని పేరు వచ్చేసి రెయిన్బో లేదా కైహోంగ్. అండ్ నెక్స్ట్ దీన్ని తయారు చేసిన ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి చైనా అకాడమిక్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ ఏరో డైనమిక్స్. సో ఇక్కడ మనకి ఇవి మనకు అడగడానికి ఆస్కారం ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాని యొక్క రేంజ్ ఎంత, ఏ దేశం తయారు చేసింది, సో ఏ సంస్థ తయారు చేసింది, దాని పేరేంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, సో ఇలాంటి అడుగుతారు. నెక్స్ట్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2017. సో గ్లోబల్ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ 2017 భారత్ యొక్క ర్యాంక్ ఎంత? సో ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రఫ్గా మాట్లాడిందంటే మనకు ఎకనామీలో
పావర్టీ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. సో ఇది ఈ క్వశ్చన్ని అందులో యాడ్ చేసుకోండి. సో దాంట్లో మన ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి 37. సో మొత్తం ఇందులో ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారంటే 103 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. సో ఈ నివేదికను ఎవరు ఇస్తారంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో వీళ్ళు ఈ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ని రూపొందించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే, సో దీంట్లో మన ర్యాంకింగ్ ఎంత, సో మొత్తం ఎన్ని దేశాల్లో మన ర్యాంకింగ్ ఎంత, సో ఎవరు రూపొందించారు, సో ఇలాంటివి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్.